సో ఇంకోవైపు ఈ సీజేపీ అనేది నెక్స్ట్ పొలిటికల్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ మూవ్‌మెంట్‌గా ఉంది. సో ఆల్మోస్ట్ ఈ మూవ్‌మెంట్‌గానే దేశవ్యాప్తంగా కూడా అక్కడక్కడ చేయండి అని చెప్పేసి పిలుపుని కూడా ఇచ్చింది. అవును. సో కాబట్టి మీరు చేస్తున్న ఈ మూవ్‌మెంట్‌లో హ్మ్. సో సక్సెస్ అవుతది అనుకుంటుర్రా? ఎందుకంటే ఇటు బీజేపీ ఆబ్వియస్‌లీ పార్టీ వీలైనంత ఎక్కువ డిఫెండ్ చేసి, వీలైనంత ఎక్కువ దీన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తా ఉన్న హ్మ్. పరిస్థితి. హ్మ్. సో హ్మ్. కాబట్టి సక్సెస్ అయితది అనుకుంటుర్రా సక్సెస్ మీరు? అవుతదండి. ఎందుకు హ్మ్. అవ్వదు? హ్మ్. చాలా కారణాలున్నాయి. ఈ అంశం మీద మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకున్న యాస్పెక్ట్ ఏంటి? దట్ ద ఎడ్యుకేషన్ మినిస్ట్రీ మస్ట్ రిజైన్ ఫ్రమ్ హిస్ పొజిషన్. అవును. ఎందుకంటే అర్హత లేనివాడు ఆయన. మనం అదే చెప్తున్నాము. మనం హ్మ్. ఏదో ఆహ్, మనం ఇంకేమి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. హ్మ్. దట్స్ ద కండిషన్ వాట్ వి మేకింగ్ ఫర్ హ్మ్. లైక్ డిస్కోర్స్ చేస్తున్నాం అది. హ్మ్. సో, అట్లా మనము వాళ్ళు వాళ్ళు దేనికి భయపడుతున్నారో గాని హ్మ్. కొంతమంది ఢిల్లీ పోయి మీటింగ్‌లు పెట్టుకుంటారు. కొంతమంది ఇక్కడికొచ్చి ఏదో ప్రలోభాలు గురి చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఈ మూవ్‌మెంట్ మాత్రం ఆగదు. హ్మ్. ఎప్పుడైతే అన్నా హజారీ లాంటి వాళ్ళు ఒకప్పుడు చేశారో, హ్మ్. దానికన్నా రెట్టింపుగా మొదలవుతది ఇది. ఎందుకంటే జెన్‌జీ గదా ఇది. హ్మ్. హ్మ్. ద పీపుల్ హూ ఆర్ వెరీ కాన్షియస్ అబౌట్ ద పీపుల్. హ్మ్. ప్రజల గురించి ప్రజలే ఆలోచించుకుంటారు ఈ రోజుల్లో. హ్మ్. అట్లా ముందుకొస్తున్నాం మనం. హ్మ్. ఇలాంటి క్రమంలో మీరు పాత ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ మార్ఫింగ్‌లు చేసి భయపడరాలు, హ్మ్. కాల్స్ చేసి భయపడరాలు హ్మ్. అవేం కుదరవు. హ్మ్. సో, మేము చెప్తున్నాం మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ముందుకు గూడా ఎళ్తాము. ఏది చూసినా రాజ్యాంగ విలువలు మేము కాపాడుకుంటూనే పని చేస్తున్నాం. ఈ దేశం అభివృద్ధిలో మీరు భాగం అవ్వాలనుకుంటున్నాం. హ్మ్. మేము ఆల్రెడీ అంటే మాకొక ఐడియా ఉంది. ఒక క్లారిటీ ఉంది. హ్మ్. ఈ దేశం ఎట్లా నడవాలి? అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉండాలి? ప్రజలందరూ సమానంగా ఎట్లా కొనసాగుతూ పోవాలి? హ్మ్. మనం అట్లా ఆ అంశాలు తీసుకొస్తా ఉంటే విచ్ఛిన్నం చేసే వీళ్ళు మాట్లాడుతున్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు అన్నట్టుగా. హ్మ్. దానికి వ్యతిరేకం మనం. హ్మ్. సో, వాళ్ళకి చెప్తున్నాం మేము. మీరు మాతో రండి. మనందరం కలిసి ఒక గొప్ప దేశంగా ఏర్పడదాం. గొప్ప దేశాన్ని ఇంకా చేద్దాం. ఇంకా గొప్పగా చేద్దాం ఈ దేశాన్ని. సో, సీజేపీ ప్రధానంగా డిమాండ్ ఏం చేస్తుందంటే కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలని చెప్పేసి. హ్మ్. కానీ తను ఒక్కతను రిజైన్ చేస్తే మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందా? అండ్ నీటికి సంబంధించి న్యాయం జరిగిపోతది అనుకుంటారా మీరు? తను రిజైన్ చేసినంత మాత్రాన ఈ ప్రాబ్లమ్ ఆగదండి. హ్మ్. ఎందుకంటే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. హ్మ్. ఇప్పుడు అది ఇదొక వ్యాధి. ఈ హ్మ్. వ్యాధిని మనము చిన్నగా నిర్మూలించాలంటే హ్మ్. ఫస్ట్ మనం దీన్ని అర్థం చేసుకోవాలి. అసలు దీన్ని రూట్ కాజ్ ఏంటి అన్నట్టుగా. హ్మ్. హ్మ్. సో, ఈయనతో మనకి పని లేదు ఈయనతో. హ్మ్. ఈయన క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉన్నాడా? లేడు. హ్మ్. ప్రపోర్షనేట్‌గా ఏమైనా వర్క్ చేసాడా? లేడు. హ్మ్. ఆయనకున్న పలుకుబడి ఆయనకి వచ్చిన ఏదో పేరుతో ఆయన ఏదో కొనసాగుతున్నారు గానీ మినిస్ట్రీలో హ్మ్. ఆయన అర్హత లేనివాడు అనేసి మనం ఎప్పుడో క్లారిటీగా అదే హ్మ్. చెప్తున్నాం. అదే హ్మ్. నినాదం హ్మ్. హ్మ్. తీసుకెళ్తున్నాము. హ్మ్. ఇంకోటేంటంటే చాలా ఇప్పుడు పేపర్ లీకేజ్ అనేది ఆగదు. అస్సలాగదు. ప్రతి దేశంలో అంటే వేరే దేశాల్లో చూడండి వేరే మాడ్యూల్స్‌తో తీసుకెళ్తారు. హ్మ్. హ్మ్. చాలా ట్రాన్స్‌పరెన్సీ ఉంటుంది. అకౌంటబిలిటీ ఉంటుంది. కానీ హ్మ్. మన దేశంలో అది మిస్ అవుతుంది. అండ్ మన దేశంలో రీసెంట్‌గా సోషల్ మీడియాలో వార్తలు కూడా వస్తాయి. ఫైటర్ జెట్స్‌లో పేపర్స్ అవునవును. తీసుకెళ్తారంట ఈ కదా! మధ్య అవును. ఆల్రెడీ అది హ్మ్. స్టార్ట్ అయింది. హ్మ్. ఎయిర్ హ్మ్. ఫోర్స్ హ్మ్. హ్మ్. లైక్ ఎయిర్ లిఫ్ట్ చేస్తుంది క్వెషన్ హ్మ్. పేపర్స్. హ్మ్. హ్మ్. అంటే మనం ఒక దేశంలో ఒక ఒక పబ్లిక్ ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ కోసము మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెల్ప్ తీసుకోవాలా? హ్మ్. మనం ఎంత ఖర్చు పెడుతున్నాము. చూడండి సుమారు అప్లికేషన్స్ అవన్నీ కలిపి 20,00,000 మంది అప్లై చేస్తారు కదా! హ్మ్. యాస్ ఫర్ స్టాటిస్టికల్ డేటా అది 300,00,00,000 పైగెళ్తుంది. హ్మ్. ఎగ్జామ్ కండక్ట్ చేయడం కోసం సుమారు 200-150,00,00,000 ఖర్చవుతుందని నేను చదివాను. హ్మ్. యాస్ పర్ డేటా. హ్మ్. ఇప్పుడు అది ఒకసారి ఫెయిల్ అయింది ఎగ్జామ్ హ్మ్. మళ్ళీ కండక్ట్ చేస్తున్నారు. హ్మ్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవును. అది. అవును. సో, అంటే మళ్ళీ వాళ్ళని 50 క్రోర్స్. అవును. ప్లస్ మనం ఇండియన్ ఆర్మీ సర్వీస్ తీసుకుంటున్నాము. అవును. అవును. అండ్ ఆల్సో మొన్ననే టెలిగ్రామ్ ఇంకా వివిధ బ్యాన్ చేసిర్రు. అన్ని టెలిగ్రామ్‌ని బ్యాన్ బ్యాన్ చేస్తూ చేసిర్రు. అవును. వస్తున్నారు. హ్మ్. అంటే మనం ఇంత స్థాయికి దిగజారడానికి మనం ఎందుకు ఇట్లా పోతున్నాము? హ్మ్. హ్మ్. అంటే మనం ఒక వ్యాధిని ఆపడం కోసము హ్మ్. మనం ఇంకో చోట ఇంకేదో చేస్తున్నాము. హ్మ్. సో, నెక్స్ట్ టైమ్ అట్లా చేయకూడదనేసి మనం చెప్తున్నాము. హ్మ్. ఇది చాలా అంటే డేంజరస్ అండి ఇది. హ్మ్. హ్మ్. మనం చేసుకున్న తప్పులకి మనమే బాధ్యతలు వహిస్తున్నాం. హ్మ్. మనమే ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. సో, అట్లా ఉండకూడదంటే హ్మ్. అర్హత లేని పొజిషన్‌లో ఉన్న ఈయన రిజైన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. హ్మ్. మనం ఈయనొక్క రిజైన్ హ్మ్. గుర్తుపెట్టుకోండి. ఈ దేశంలో 56లో అంటే 56లో ఏమైందంటే 1956లో మన తెలుగు రాష్ట్రం అంటే హైదరాబాద్ రీజియన్‌లోనే లాల్ బహదూర్ శాస్త్రి గారు రిజైన్ చేశారు. హుహు. మహబూబ్ నగర్‌లో రైల్వేకి రైట్. సంబంధించిన సుమారు హ్మ్. వందల మంది చనిపోయారు. హ్మ్. బాధ్యతగా ఇది హ్మ్. మోరల్‌గా నేను రిజైన్ చేస్తున్నాను అనేసి అప్పుడు ఎళ్ళిపోయారు. హ్మ్. అండ్ ఆల్సో మనకి బాంబేలో బ్లాస్టింగ్స్ జరిగాయి హ్మ్. 2008 ఆ టైంలో. అవును. అవును. అప్పుడున్న హోమ్ అఫైర్స్‌కి సంబంధించిన ఆయన కూడా రిజైన్ చేశారు. అంటే దేశంలో ఒక నిలకడ ఏర్పడినప్పుడు హ్మ్. వ్యవస్థ హ్మ్. మోరల్‌గా వాళ్ళు దిగిపోవాలి. హ్మ్. నితీష్ కుమార్ కూడా దిగిపోయాడు హ్మ్. 1990స్‌లో. హ్మ్. కానీ అంటే బీజేపీ పార్టీ నాయకులు దిగిపోవాల్సిన అవసరం లేదు. దిగిపోవట్లేదు. సో, ఎందుకంటే దానికి సంబంధించిన అధికారులను అరెస్ట్ చేపించినాం. అరెస్ట్ చేసి వాళ్ళపైన చర్యలు తీసుకున్నాం కదా! అని చెప్పి బీజేపీ నాయకులు అవును. చెప్తున్నారు. వాళ్ళకొక ధీమా ఉంది. హ్మ్. మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు లేరు. హ్మ్. మేము ఎన్ని లీకేజీలు చేసినా, ఎన్ని స్టాపేజీలు చేసినా మమ్మల్ని ఆపేవాళ్ళు లేరన్నట్టుగా వాళ్ళున్నారు కాబట్టి వాళ్ళు ఇన్ని రోజులు కొనసాగుతున్నారు. హ్మ్. ఇప్పుడది ఉండదు. హ్మ్. ఇప్పుడున్న జనరేషన్ తిరగబడుతుంది. అందుకే మేము ఇట్లా రోడ్ల మీదకొస్తున్నాము. హ్మ్. గుర్తుపెట్టుకోండి మీ వల్లనే మేము రోడ్ల మీదకొస్తున్నాము. మా సంఖ్యను చూసి మీరు మురిసిపోకండి. హ్మ్. కృంగిపోకండి. మన దేశ భవిష్యత్తు కోసం మేము పోరాడుతున్నాం. హ్మ్. అవసరమైతే మీరు రిజైన్ చేసి మాతో రాండి సార్. హ్మ్. పూలిస్తాం మీకు. హ్మ్. కలిసి మనం పోరాడదాము. కొత్త వ్యవస్థ కోసం మనం
తీర్మానాలు చేద్దాం. Hmm. అదే మేము అట్లనే చెప్తాం కదా, పీస్ఫుల్ ప్రొటెస్ట్లు ఇవన్నీ.